బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో వెండి, బంగారం వ్యాపారస్తులు మరియు స్వర్ణకార వృత్తి చేసుకునే స్వర్ణకార సోదరులకు బట్టి, పాలిష్, బెంగాలీ వర్కర్లకు అవగాహన కల్పిస్తూ వన్ టౌన్ స్టేజ్ ఇంద్రసేనారెడ్డి స్థానిక అశోక్ నగర్ ఎంఆర్కే బ్యాంకెట్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యాపారస్తులు, స్వర్ణకార వృత్తి కొనసాగించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ వృత్తి కొనసాగిస్తున్న వారి పేర్లు, వారి కుటుంబంతో సహా పూర్తి వివరాలు సేకరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి స్థానిక బులియన్ అధ్యక్షులు గుగ్గిళ్ల రవీంద్రాచారి, కోశాధికారి రాజన్న, జిల్లా కోశాధికారి మామిడిపల్లి శ్రీధర్, ఉపాధ్యక్షులు సునీల్ యాదవ్, రాకేష్, విలాస్ జాదవ్, హనుమాన్ జాదవ్, అలాగే స్వర్ణకార సంఘం అధ్యక్షులు కొండపర్తి నరహరి, ప్రధాన కార్యదర్శి కట్ట నగేష్, కోశాధికారి శ్రీధరాచారి, విజయగిరి సదానందం, రమేష్, ఉపేంద్రచారి, తిప్పర్తి శివ, బెంగాలీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఈ అవగాహన సదస్సుకు వచ్చేసినప్పుడు మంటోల్ మున్సిపల్ గారికి, ఈ జ్యువెలర్ షాప్ అసోసియేషన్ కానీ, కొరియన్ అసోసియేషన్ కానీ, ఈ సన్నకారు సంఘం వాళ్ళ సభ్యులందరూ కూడా నా నమస్కారం. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య ఇష్యూస్ అవుతున్నాయి, చాలా కంప్లైంట్ వస్తున్నాయి. దాని మీద ఒకసారి అవగాహన చెప్తామని చెప్పేసి అవగాహన సదస్సు కండక్ట్ చేద్దామని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే గోల్డ్ కానీ షాప్ ఓనర్స్ కానీ, లేకపోతే జ్యువెలర్స్ వర్క్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్ ఏంటంటే, బయట వ్యక్తుల దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్ ఏంటంటే, మేము ఇచ్చింది ఇది సార్, మాకు మళ్ళీ తర్వాత ఏది ఇస్తున్నారు అంటే, మీరు చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి, మేము ఏం చేయలేక మీ దగ్గరికి వస్తున్నాం సార్ అని చెప్తున్నాం. వాళ్ళు వచ్చినా కూడా మా దగ్గర ప్రూఫ్ అంటే, మీరు ఏదో తెల్ల పేపర్ మీద ఏదో రాస్తున్నారు, అది ఇంకోటి బట్ట మధ్యలో కానీ గోల్డ్ కింద ఇచ్చారని చెప్పి రాస్తున్నారు, ఈ టైంకి ఇచ్చిన చెప్పి రాస్తున్నారు. అంతే మించి కానీ దానికి సిగ్నేచర్ ఉండదు, మీ స్టాంప్ ఉండదు, మీ లెటర్ ప్యాడ్ దాని ఏం అడ్రస్ ఉండదు, ఏం ఉండదు. అవి ఇస్తున్నారు, వాళ్ళే అవి పట్టుకొని మా దగ్గరికి వస్తున్నారు. మీరు కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి. రేపు పొద్దున ఏమైనా జరిగినా కూడా మీరు చెప్పుకోవడానికి అవతల వ్యక్తి గోల్డ్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మార్చేసి వేరే కూడా పట్టుకొని రావచ్చు. అలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు ప్రాపర్గా ఏదైనా కూడా బిజినెస్ మెయింటైన్ చేయండి. ఇంకోటి ఏంటంటే వర్కర్స్ మరి ఎవరైతే గోల్డ్ చేయడానికి ఇస్తామో, ఆర్నమెంట్ చేయడానికి బయట వ్యక్తులకు ఇస్తున్నాం కదా, మీరు సన్నకారు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే తరువు తీస్తున్నారు సార్ అని చెప్పేసి కూడా, మేము ఇచ్చింది ఒకటి, మాకు ఇచ్చింది ఒకటి అని చెప్పేసి కంప్లైంట్ వస్తుంది. వాళ్ళు ఇచ్చింది కూడా తెల్ల పేపర్ రాస్తున్నారు, లేకపోతే మున్నోటి మాట మీకు వెళ్ళి ఇచ్చిపోతున్నారు. ఏదో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు సార్, వాళ్ళు నమ్మకం కొద్ది ఇచ్చినాం సార్ అంటున్నారు. లేదంటే ఒక పేపర్ వచ్చేసి పేపర్ అలాంటి ఇస్తే కూడా మేము దాన్ని అంటే ఒప్పుకోమంటున్నాం. మీరు ఇప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నా కూడా, ఏమైనా ఇచ్చినా కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోగలుగుతాం. అంతేగాని మీరు నోటి మాట కానీ ఇలా తెల్ల పేపర్ రాయడం కానీ చేయకండి. ఇంకోటి వాళ్ళు కొంతమంది అదర్ స్టేట్ వాళ్ళ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లోకల్ వాళ్ళకంటే కూడా బయట వాళ్ళకు ఆర్నమెంట్స్ ఇచ్చినాం చేయమని చెప్పేసి, గోల్డ్ ఇచ్చినాం సార్ చేయమని చెప్పేసి అంటే ఇచ్చిన తర్వాత వారానికి ఇచ్చడం, లేకపోతే ఇంకా లేట్ చేయడము, ఇంకా ఇవ్వట్లేదు సార్ అని చెప్పడం, కొంతమంది తీసుకొని పారిపోవడం, ఇలాంటి కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు లోకల్ వాళ్ళు కూడా, మీకు సంఘం ఉంది, సంఘం ఉన్నప్పుడు వాళ్ళు